హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1664. ఈరోజు డేట్ 10th డిసెంబర్ 2025. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మళ్ళీ లైక్స్ బాగా తగ్గించేశారు. అడగొద్దు అన్నారు కింద కామెంట్స్లో, నేను అడగట్లేదు, మళ్ళీ తగ్గించేశారు. మళ్ళీ అడుగుతున్నాను, కొంచెం లైక్స్ పెంచండి, కామెంట్స్ పెంచండి, అప్పుడే కొంచెం బెటర్ రీచ్ అయితే వస్తుంది. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు లైక్ కొడితే నాకు కూడా ఇంకొంచెం బెటర్ కంటెంట్ని తీసుకురావడానికి ఇంకా ఉత్సాహం బూస్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ న్యూస్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో 90 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు ఈ మంత్ 16వ తారీఖున. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు అమెజాన్ ద్వారా ఇచ్చారు. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, నార్జో 90 అలాగే నార్జో 90 ఎక్స్ అనే పేరుతో. ఈ నార్జో 90 ఎక్స్ అనేది రీసెంట్గా వీళ్ళు రియల్మీ P4X, P14X లాంచ్ చేశారు కదా, దానికి సంబంధించిన అటు ఇటు చేసిన వేరియంట్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్ రియల్మీ నార్జో 90 మాత్రం చూడటానికి కొంచెం సాలిడ్ ప్యాకేజ్ లాగా ఉంది. అరౌండ్ 17 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఫోన్ ఇది. 7000 mAh బ్యాటరీ, 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు రెండు డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అని చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ IP68, IP69 ఈ బడ్జెట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. ఇలాంటి ఫీచర్స్ చూసినప్పుడు కొంచెం సాలిడ్ ప్యాకేజ్ లాగే అనిపిస్తుంది. ఇవి ఈ మంత్ 16వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. ఇవి మీకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీకు రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు కూడా జనవరి 6వ తారీఖున రెడ్మీ నోట్ 15ని లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఓన్లీ ఒక ఫోన్ లాంచ్ చేస్తున్నారు వీళ్ళు, రెడ్మీ నోట్ 15 మాత్రమే. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 5520 mAh బ్యాటరీ, అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది అరౌండ్ 17 నుంచి 18,000 రూపాయలు టార్గెట్ చేస్తున్న ఒక మిడ్ రేంజ్ అనమాట. బట్ ఇక్కడ 17,000 రూపాయల బడ్జెట్లో ఆల్రెడీ చాలా సాలిడ్ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్ నుంచి. మళ్ళీ ఇప్పుడు రియల్మీ వాళ్ళు కూడా నార్జో 90 తీసుకురాబోతున్నారు. ఇలాంటి టైంలో వీళ్ళు 5500 mAh బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్తో సర్వైవ్ అవుతారా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ అక్కడ రియల్మీ నార్తింగ్కి సంబంధించిన CMF Phone 2 Pro స్టిల్ సాలిడ్ ప్యాకేజ్ని ఆఫర్ చేస్తుంది. ఒప్పో K13 ఇంకా చాలా సాలిడ్ ప్యాకేజ్, రియల్మీ P4 Pro, రియల్మీ P4 అలాంటివన్నీ అక్కడ చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోయిన ఫోన్స్. మళ్ళీ ఇప్పుడు రెడ్మీ వాళ్ళు నోట్ 15ని ఆ బడ్జెట్లో ఇలాంటి ఫీచర్లతో లాంచ్ చేస్తే ఎలా ఉంటుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు జియో హాట్స్టార్ నుంచి. జియో హాట్స్టార్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, జియో హాట్స్టార్ వాళ్ళు ప్రజెంట్గా ఐసీసీతో డీల్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారట. సో ఇది చాలా సాడ్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఇక మీద మీరు క్రికెట్ని జియో హాట్స్టార్లో చూడరనమాట. దీని ప్లేస్లో ఇప్పుడు ఆల్రెడీ ఐసీసీ వాళ్ళు నెట్ఫ్లిక్స్కి, అమెజాన్ ప్రైమ్కి ఆల్రెడీ ఇన్విటేషన్స్ కూడా పంపించారు, మీరు ఏమైనా బిడ్డింగ్కి వస్తారా అని చెప్పి. వెరీ సూన్ ఈ రెండిట్లో ఏదన్నా మనకి కన్ఫర్మ్ అవ్వచ్చు, ఇంకా లేదంటే ఎవరైనా సడన్గా ఇంటర్ఫియర్ అయ్యి వేరేవి కూడా రావచ్చు అనమాట. బట్ ఏది రాబోతుంది అనేది మనం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, మళ్ళీ దాని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, మన బాధ అదే కదా. అదే ఆ నెట్ఫ్లిక్స్ లేదంటే ప్రైమ్ అనుకోండి, కొంచెం బెటర్, మన దగ్గర ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎందులో తీసుకొచ్చినా కానీ వీళ్ళ స్ట్రీమింగ్ క్వాలిటీ అనేది నాకు అంత గొప్పగా ఏమి అనిపించదు. జియో హాట్స్టార్లో కూడా అంత గొప్పగా ఏమి అనిపించదు నాకు. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మన ఇండియాలో పర్టికులర్ మన ఇండియన్ క్రికెట్కి సంబంధించిన వీడియోస్ ఏవి కూడా అంత బెటర్ క్వాలిటీ లాగైతే ఎప్పుడు కనిపించవు. సో ఇది ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. వేరే కంట్రీస్లో క్రికెట్ క్వాలిటీలు చూసినప్పుడు, రీసెంట్గా జరుగుతుంది కదా వాళ్ళ సిరీస్, అందులో కూడా చూస్తే అసలు ఎంత బాగుందో అసలు వాళ్ళ క్వాలిటీ. బట్ మన వాళ్ళు ఎందుకు అంత ఇవ్వలేకపోతున్నారు అనేది కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అనిపిస్తుందా, నాకు మాత్రమే అనిపిస్తుందా? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈ రోజు నుంచి చైనాలో శాంసంగ్ ట్రైఫోల్డ్కి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ ఆల్రెడీ తీసుకుంటుందంట. 16GB + 512GB 19,999 యువాన్స్ పెట్టారు వీళ్ళు, అంటే 20,000 యువాన్స్, అంటే నియర్లీ 2,30,000 రూపాయలు దీని స్టార్టింగ్ మోడల్ అయితే ఉండబోతుంది అనమాట. సో చాలా కాస్ట్లీ ఫోన్ ఇది ప్రజెంట్గా. అండ్ నాకు తెలిసి మోస్ట్ కాస్ట్లీ అంటే గోల్డ్ పెట్టిన ఫోన్స్ లాగా కాకుండా రెగ్యులర్ ఫోనే 2,30,000 అంటే మామూలు విషయం కాదు ఇది. అండ్ దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే కొంటారు, మోస్ట్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే ఎక్కువగా వాడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అసలు ట్రైఫోల్డ్తో ఏం చేస్తారు? సో కొంచెం విచిత్రమైన పాయింటే. అసలు ఫోల్డే చాలా చేతిలో పట్టుకున్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ట్రైఫోల్డ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా ఎవరికన్నా? కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు.
నెక్స్ట్ వచ్చి మనకి పోకో నుంచి పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో పోకో C85 అనే ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ అనుకోవచ్చు దీన్ని. రీసెంట్గా రెడ్మీ వాళ్ళు రెడ్మీ 15C లాంచ్ చేస్తారు కదా, దాన్ని ఇలా దిప్పి పేర్లు మార్చిన, చొక్కాలు మార్చి, లోగోలు మార్చిన ఫోన్ మాత్రమే ఇది. అండ్ ఇది 11,000 రూపాయలు పెట్టారు, 4GB ప్లస్ 128GB వేరియంట్. సో ఆల్రెడీ స్పెసిఫికేషన్ మొన్ననే మాట్లాడుకున్నాం. రెడ్మీ 15Cలో 6.9 ఇంచెస్ వరకు HD+ రిజల్యూషన్తో 144 హెచ్ రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300, అలాగే బ్యాక్ సైడ్ మీకు 50+2, అలాగే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, నియర్లీ 6000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ఇస్తారు. ఇంట్రెస్టింగ్ అంటే ఒక HD+ డిస్ప్లే తప్ప రిమైనింగ్ ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి ఈ ఫోన్లో, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళు యాపిల్ ఫిట్నెస్ ప్లస్ని మన ఇండియాలో ఫైనల్గా లాంచ్ చేశారు. దీని మంత్లీ సబ్స్క్రిప్షన్ 149 రూపాయలు ఉంటుంది. అదే ఇయర్లీ తీసుకుంటే 999 రూపాయలు ఉంటుంది. దీంట్లో 5 ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో యాపిల్ రకరకాలుగా డబ్బులు ఎలాగైనా గెయిన్ చేయాలని రకరకాలే తీసుకొస్తుంది. ఫిట్నెస్ దీంట్లో కూడా చాలా టిప్స్ అవి ఇస్తారనుకుంటా, హెల్త్కి సంబంధించిన డేటా ట్రాకింగ్ అంతా ఉంటుంది. సో యాపిల్ కదా, ఖచ్చితంగా కొనాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. మరి నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ బై జొమాటో. సో ఇది రీసెంట్గా నిన్ననే యాక్చువల్గా ఒక కొత్త ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. యాక్చువల్లీ చాలా బాగుంది, మన వాళ్ళు కూడా చాలామంది తీసుకున్నాను. నేను దీన్ని పెద్దగా పట్టించుకోరేమో అనుకున్నాను, కానీ మన వాళ్ళు టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో మార్నింగ్ ఒక రీల్ పెట్టిన తర్వాత చాలామంది కొన్నారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా చాలామందికి ఐమాక్స్ ఇలాంటి పెద్ద పెద్ద స్క్రీన్లలో మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నారు. ఇది మంత్లీ సబ్స్క్రిప్షను, చాలా బాగుంది. యాక్చువల్గా 3 టికెట్లు ఫ్రీగా వస్తాయి. అలాగే మీకు 2 డైనింగ్ వోచర్స్ వస్తాయి అన్నమాట, డైనింగ్ కూపన్స్ వస్తాయి. ఒక్కొక్క దాని వాల్యూ 250 రూపాయలు. అలాగే మీకు 20% మీకు సినిమా దగ్గర హాల్లో మనం కొనుక్కునే ఏవైతే స్నాక్స్ ఉంటాయో ప్రతిసారి 20% డిస్కౌంట్ కూడా ఇస్తారట, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ డీల్ అని అడిగితే. అన్నీ కలుపుకుంటే చాలా మంచి డీలే. జొమాటోలో మనకి గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు డిస్ట్రిక్ట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ పాస్ను ఒకదాన్ని తీసుకొచ్చారు. 199 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. యాక్చువల్గా అయితే రెగ్యులర్గా సినిమా లవర్స్కి అయితే కొంచెం మంచి డీలే, ఎందుకంటే ఐమాక్స్లో టికెట్ ఎంత ఉంటుందో నేనైతే ఇంతవరకు ఐమాక్స్లో చూడలేదు. నేను మ్యాక్సిమం AMBలో చూశాను, ఇంకా PVRలో చూశాను, ఇలాంటివి చూశాను. కానీ ఐమాక్స్ ఒక్కటి నాకు మిగిలిపోయిన కళ అనమాట, చూడాలి. సో ఇలాంటి స్క్రీన్లో చూడాలనేది, మంచి సినిమా వచ్చినప్పుడు పోదాం అనుకుంటున్నాను. బట్ మీరు ఐమాక్స్ టికెట్లు ఎంత ఉంటే బేసిక్గా 500-600 ఉంటాయా? కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు జొమాటో నుంచి వన్స్ అగైన్, జొమాటోలో ప్రజెంట్గా ఒక కూపన్ ఉంది. ఈ కూపన్ వల్ల మీకు 140 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది 200 మినిమం ఆర్డర్ మీద. అంటే 60 రూపాయలకి వస్తుంది అనమాట 200 రూపాయల ఆర్డర్. ఒకసారి చెక్ చేసుకుని కూపన్ కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, లేదా ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఇది మీకు ఏమైనా ఉపయోగపడవచ్చేమో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి అలాగే గూగుల్ నుంచి ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. సో ఫైనల్గా ఇది చాలా మందికి కావాల్సిన వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. సో ఫైనల్గా గూగుల్ అండ్ యాపిల్ ఒక మంచి స్నేహపూర్వక సంబంధంలో వీళ్ళు టోటల్ డేటా ట్రాన్స్ఫర్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు, విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్. అంటే ఇప్పుడు మనకి వాట్సాప్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, ఐఫోన్ని రీసెట్ కొట్టాలి. అలా కాకుండా ఇక మీద ఫ్యూచర్లో డైరెక్ట్గా ప్రతి యాప్కి సంబంధించిన డేటాని మీరు పంపించుకునేలాగా వీళ్ళు ప్రతి సెట్టింగ్తో సహా, మీరు యాప్లో చేసుకున్న సెట్టింగ్స్తో సహా మార్చుకునేలాగా కంప్లీట్ ఆండ్రాయిడ్ టు iOS టు ఆండ్రాయిడ్ మ్యూచువల్ డేటా ట్రాన్స్ఫర్ టెక్నాలజీని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా గూగుల్ ఫోన్స్లో, పిక్సెల్ ఫోన్స్లో లైవ్ కూడా అయిపోయింది అప్డేటు. iOS యూజర్స్కి మాత్రం iOS 26 బీటా ప్రోగ్రామ్, అప్కమింగ్ బీటా ప్రోగ్రామ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీనివల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక మీద ఐఫోన్ టు ఆండ్రాయిడ్ 2 షిఫ్ట్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్. పర్టికులర్గా వాట్సాప్ లాంటిది ఎంత హెడ్ఏక్ అంటే అంత టార్చర్ ఉంటుంది. సో అందుకని ఇలాంటివి కొంచెం చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీకు ఇప్పుడు చైనీస్ OEMs ఏవైతే ఉన్నాయో, లైక్ ఒప్పో కావచ్చు, వివో కూడా ఈ సంవత్సరం తీసుకొచ్చినట్టుంది. ఒప్పో యాక్చువల్గా O+ కనెక్ట్ అని ఒక ఫీచర్ ఉంటుంది, దీని మీద నేను వీడియో చేద్దాం అనుకున్నాను, ప్రతిసారి మిస్ అవుతుంది. సో ఇది అసలు నన్ను అడిగితే ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్. నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా రీల్ కానీ వీడియో కానీ ఎడిట్ చేస్తున్నప్పుడు ఐఫోన్లోంచి అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు నాకు ఇందులోంచి దీంట్లోకి రావడం కోసం నా దగ్గర ఒప్పో ఫోన్ ఉంటుంది, నేను ఒప్పో ఫోన్ వాడుతున్నా. సో మ్యాక్బుక్లో ఎడిట్ చేసిన దాన్ని ఒప్పో ఫోన్లోకి సింగిల్ క్లిక్లో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది వీడియో. అంత ఫాస్ట్, సేమ్ ఎయిర్ డ్రాప్ అంత ఫాస్ట్గా మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది అనమాట. వీడియోలు, ఫైల్స్ అన్నీ పంపించుకోవచ్చు. సో ఇలాంటివి ఆల్రెడీ ఒప్పో ఇలాంటి వాళ్ళు డెవలప్ చేసేసారు.
మనకి ఆల్రెడీ ఓ ప్లస్ కనెక్టర్ మీరు కూడా చాలామంది ఒప్పో ఫోన్స్ వాడుతున్న వాళ్ళు వాడే ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఐఫోన్స్ కూడా వర్కౌట్ అవుద్ది, ఐఫోన్స్ టు ఒప్పో ఫోన్స్ వర్కౌట్ అవుద్ది అనమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఇప్పుడు మళ్ళీ గూగుల్ వాళ్ళు ఇంకా కంప్లీట్ ఓపెన్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరే అనుకుంటున్నారు కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ మీకు స్టార్ లింక్ నుంచి నిన్న న్యూస్ వచ్చింది, మనం కూడా న్యూస్ కవర్ చేసినాం, అన్ని న్యూస్ ఛానల్స్ కూడా పబ్లిష్ చేస్తున్నాయి. అయితే ఇది ప్రజెంట్గా వీళ్ళు ఎక్కించు హైప్ ఎక్కించు అన్నట్టుంది. వీళ్ళు ప్రజెంట్గా అయితే అది గ్లిచ్, ఇంత ప్రైస్ కాదు, లేటెస్ట్ అప్డేటెడ్ ప్రైస్ లిస్ట్ని మేము తీసుకొస్తామని చెప్పి మళ్ళీ క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ వెయిట్ చేయాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. అండ్ మీకు డైలీ ఇంట్రెస్టింగ్ డీల్స్ అన్ని కూడా చాలా వరకు ఉన్నవి నేను మన రెండో ఛానల్లో కవర్ చేస్తూనే ఉన్నాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఛానల్లో లింక్ ఇస్తాను. చాలా ఇవాళ సైకిల్ లూట్ అయితే సూపర్ లూటు, ఇలాంటి చాలా వస్తున్నాయి. నేను డైలీ ఇక్కడ ఇందులో అంటే ఇది టెక్ న్యూస్కి మాత్రమే పరిమితం చేద్దాం, ఎక్కువ డీల్స్ని దీంట్లో కొంచెం తగ్గిద్దామని చెప్పి మ్యాక్సిమం డీల్స్ అందులో కవర్ చేస్తాను. చూసుకోండి, అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు. రెగ్యులర్ డీల్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ కామెంట్లో లింక్ పెడతాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.